సంబంధించినటువంటి సమస్యలపైన అదేవిధంగా 2013 డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని, ఆ ఎన్నికల హామీలు కౌలు రైతులను మేము గుర్తిస్తాం. ఈ తెలంగాణలో రెండవ ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కౌలు రైతులను గుర్తిస్తాం, కౌలు రైతులకు గుర్తింపు కార్డు ఇస్తాం. ఏదైతే పట్టాదారుతో సమానంగా పెట్టుబడి సహాయం కూడా మేము ఎటువంటి నిబంధనలు లేకుండా మేము సహాయం చేస్తాం. వీళ్ళకు వ్యవసాయ సీజన్లో ఎరువులు, విత్తనాలు, ఇతరత్రమైనటువంటి సౌకర్యాలు కూడా మేము వీళ్ళకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము కల్పిస్తామని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ దాదాపుగా డిసెంబర్ వస్తే 3 సంవత్సరాలు కావస్తుంది. అంటే 3 సంవత్సరాలలో ఇప్పటికి కూడా కౌలు రైతులను గుర్తించకుండా వ్యవసాయ సీజన్లో వాళ్ళకు కనీసం ఎరువులను, విత్తనాలను ఇవ్వకుండా, ఎటువంటి షరతులు లేకుండా బ్యాంకుల్లో రుణాలు ఇవ్వకుండా తీవ్ర వివక్షతకు గురి జరుగుతున్నటువంటి సందర్భంలో తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాల్లో కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ ఒక పేరుతోటి ఈ గుర్తింపు సాధన కమిటీలో దాదాపు ఈ రాష్ట్రంలో వ్యవసాయ కూలీలతోటి, వ్యవసాయ సంబంధించిన రైతులతోటి, కౌలు రైతులతోటి, మహిళా రైతులతోటి, ఇతరత్రమైనటువంటి వ్యవసాయాన్ని నమ్ముకొని జీవించేటువంటి కూలీ కుటుంబాలతోటి ఒక వేదికగా ఈ రాష్ట్రంలో కొన్ని ఉమ్మడి సంఘాలతోటి, సంస్థలతోటి ఒక తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీని ఏర్పాటు చేసుకోలేదు. గత నెల హైదరాబాద్లో కూడా ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆయా గ్రామాలలో కొత్త కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ ఆధ్వర్యంలో ఆ గ్రామాలలో ఏ కుటుంబము కౌలు చేస్తున్నది, ఆ కుటుంబం ఆ కౌలు చేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళకు ఎదురవుతున్నటువంటి సవాళ్ళు ఏంటి, అంటే వాళ్ళకు పెట్టుబడి సహాయం ఏ విధంగా ఉంది, విత్తనాలు, ఎరువులు ఏ విధంగా దొరుకుతాయి, అసలు ఆ భూమి తీసుకుంటే కౌలు ఎంత, వాటికి నీటిపారకం ఉందా అనే ఒక ఉద్దేశంతో దాదాపుగా ఈ రాష్ట్రంలో చాలా గ్రామాలలో కౌలుకు సంబంధించినటువంటి సర్వే చేయడం జరిగింది. ఆ సర్వే నివేదిక ఆధారంగా గత నెల హైదరాబాద్లో ప్రెస్ క్లబ్లో, బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కౌలు రైతులకు సంబంధించినటువంటి సమస్యలపైన చాలామందిని మేధావులను పిలిచి ఆ ఈ రాష్ట్రంలో ఆయా జిల్లాలు, గ్రామాల్లో, మండలాల్లో ఆ సంబంధించిన కౌలు రైతుల సమస్యలు ఈ విధంగా ఉన్నాయి, ఈ సమస్యలను మీరు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలని అక్కడ ఆయా సంఘాల ప్రతినిధులు వచ్చినటువంటి పెద్దలకు కూడా విన్నవించి, వినతిపత్ర రూపంలో ఇచ్చి వాళ్ళతో మాట్లాడించి డిమాండ్ చేయడం జరిగింది. ఆ రూపంగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రంలో కలిసి వచ్చేటువంటి వ్యవసాయ కార్మిక సంఘాలు కావచ్చు, వ్యవసాయ కూలీ సంఘాలు కావచ్చు, అదేవిధంగా రైతు సంఘాలు, కౌలు రైతులకు సంబంధించిన సమస్యలపైన ఇతరత్రమైనటువంటి ప్రజా సంఘాలు, భావసారూప్యం ఉన్నటువంటి సంఘాల సంస్థలతో కలిపి ఆయా జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, సమావేశాలు జరిపి ఆ సమస్యలను కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకునే విధంగా ఈ కౌలు రైతు గుర్తింపు సాధన కమిటీ ప్రయత్నం చేస్తున్నది. అందులో భాగంగానే ఈరోజు ఈ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించినటువంటి సమావేశానికి వచ్చినటువంటి గౌరవనీయుల పెద్దలు కౌలు రైతు గుర్తింపుల సాధన కమిటీ దానికి సమన్వయకర్త సారు కిస్సా కిరణ్ కుమార్ సార్, అదేవిధంగా మా కొండలన్న, అదేవిధంగా ఈ తెలంగాణ ఈ వరంగల్ ఉమ్మడి జిల్లాలో పాటు రాష్ట్రంలో చాలా వ్యవసాయ సంబంధించినటువంటి, రైతాంగ సంబంధించిన సమస్యలపైన పనిచేస్తున్నటువంటి తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ అన్న సోమిడి శ్రీనివాస్, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు మా రాజన్న, ఇతరాత్మైనటువంటి దళిత భవన ఫ్రెండ్ ఉద్యమ కార్యకర్తలు, అదేవిధంగా కౌలు రైతులు, అదేవిధంగా పూలే సామాజిక న్యాయ వేదిక రాష్ట్ర అధ్యక్షులు, మిత్రులు, గౌరవనీయులు మా కేడల ప్రసాద్ అన్న ఈ రావడం జరిగింది. ఈ యొక్క సిపిఐ పార్టీ నుండి మా మహిళన్న కూడా జిల్లా కార్యదర్శిగా హాజరవుండు. అంటే ఇవన్నీ కూడా ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం సదస్సు చర్చ జరిపి ఈ చర్చలో వచ్చినటువంటి సారాంశాన్ని కూడా ఆయా సంబంధించిన అధికారుల దృష్టికి తీసుకుపోయి సమస్యల పరిష్కారం కోసం కౌలు రైతులకు సంబంధించినటువంటి హక్కులు సాధించే దిశగా, వాళ్ళ గౌరవాన్ని కాపాడుకునే దిశగా మనం అంతా ప్రయత్నం చేయాలని కోరుతూ ఈ సమావేశానికి వచ్చినటువంటి మీరందరికీ మరోసారి కౌలు రైతులకు సంబంధించిన తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, ఉద్యమ జీవితం తెలియజేస్తూ ఈ యొక్క సమావేశాన్ని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ పెద్దలు గౌరవనీయులు సోమిడి శ్రీనివాస్ సభాధ్యక్షత వహించి మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నారు.